ప్రార్థన చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక్క అంగుళం కింద నింపండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులు అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక్క అంగుళం కింద నింపండి. ఆత్మస్వరూపినైన నేను దివ్యాత్మ స్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరి అందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. చేతులుండు సహస్రార చక్రమే పెట్టుకోండి. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసి శ్వాస వదలండి. చేతులుండు ఆజ్ఞాచక్రమే పెట్టుకోండి. కనుబొమ్మల మధ్య పూర్ణ వినయంతో శ్వాస తీసి శ్వాస వదలండి. చేతులను హృదయ చక్రమే పెట్టుకోండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసి శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు మర్మా థెరపీ క్లాస్లో అద్భుతమైన క్లాస్ వివరణతో పాటు మా మనసుకి, మా ఆలోచన సరళికి అర్థమయ్యే విధంగా విద్యను బోధిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. ఐఎమ్ సారీ మై లార్డ్. హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మర్మా థెరపీ క్లాస్కి వచ్చిన మీ అందరికీ శుభాశీస్సులు, శుభాభివందనములు. మనమందరం కలిసి ఉజ్వలమైన జీవితాన్ని ఆనందభరితంగా సాగించుకోవడానికి ఈ మర్మా థెరపీ క్లాసు ఎంతగానో 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 ఉపయోగపడుతుంది అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. మనము నిన్నటి క్లాసులో ఆక్యుప్రెజర్ క్లాస్ నేర్చుకున్నాము. ఈ ఆక్యుప్రెజర్ క్లాస్తో పాటు ఈ క్లాస్ నేర్చుకోవడం ఉపయోగం ఏంటంటే నెమ్మదిగా 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 తగ్గుతూ వస్తుంది ఆక్యుప్రెజర్ క్లాసులో నేర్చుకున్న విధానాల ద్వారా. ఇప్పుడు దానికి ముందు ఇది ప్రాక్టీస్ చేస్తే అంటే మీరు ప్రాక్టీస్ చేసింది ఏదైతే ఉందో శరీరం మీద, మన శరీరం మీద, ఇతరుల శరీరం మీద అప్లికబుల్ చేసి అప్పుడు మనము ప్రెజర్ ఇవ్వడం కానీ, సీడ్ పెట్టడం కానీ, మ్యాగ్నెట్ థెరపీ చేయడం కానీ, కలర్ థెరపీ చేయడం కానీ, సీడ్ కానీ, హీలింగ్ కానీ ఏం చేసినా కానీ అత్యున్నతంగా పనిచేస్తుంది అనమాట. హీలింగ్ థెరపీ వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఈ స్థూల శరీరానికి అనారోగ్యం వచ్చింది ఏదైతే ఉందో దీనికంటే ముందు సూక్ష్మ శరీరానికి వస్తుంది. ఆ సూక్ష్మ శరీరానికి వచ్చిన అనారోగ్యాన్ని తగ్గిస్తే 3 వంతులు పోతుంది. ఇంకొన్నదల్లా 1 వంతే. ఎందుకంటే మొత్తం ప్రపంచం మొత్తం 4 విధాలుగా భావిస్తే 1 విధం మాత్రమే ఈ స్థూల శరీరం. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. 5 కోశాలు, పంచతత్వాలు, పంచభూతాలు, 5 తత్వాలు, 5 కోశాలు. మళ్ళీ చెప్తున్నాను. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ ఆనందమయ కోసం ఏదైతే ఉందో పరబ్రహ్మ స్వరూపం. విజ్ఞానమయ స్వరూపం ఏదైతే ఉందో పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చిన బుద్ధి. మనోమయ కోసం ఏదైతే ఉందో పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చిన బుద్ధి నుంచి వచ్చిన మనస్సు. ఈ మనస్సే జీవుడు. ఈ మనస్సే జీవుడు. ఈ జీవుడే దేహాన్ని ధరించి జీవిస్తున్నాడు ఈ దేహంలో. ఈ జీవుడికి ప్రాణం కావాలి. అది శక్తి, ప్రాణశక్తి. అందుకే ఈ జీవుడికి ప్రాణం కావాలి, ప్రాణశక్తి అనమాట. ఈ ప్రాణశక్తి వలన మాత్రమే ఈ స్థూల శరీరం అన్నమయ కోసం అంటే ఈ స్థూల శరీరం, ఈ స్థూల శరీరం జీవించి ఉన్నది. సో ఈ అన్నమయ కోశమైన ఈ స్థూల శరీరం జీవించి ఉండాలి అంటే ఈ ప్రాణమయ శరీరం కావాలి.
ఈ ప్రాణమయ శరీరమే స్థూల సూక్ష్మ శరీరము. ఏమంటారు? సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరానికి మనస్సు ఉంది. ఈ మనస్సే జీవుడు. ఈ జీవుడు, మనస్సు అయిన జీవుడు బుద్ధికి దగ్గరలో ఉంటే బుద్ధిజీవి. ఈ బుద్ధిజీవి తాను ఇలా భౌతికంగా నడవాలన్నా, ఇటు ఆధ్యాత్మికంగా నడవాలన్నా ఈ బుద్ధి మనస్సును ప్రేరేపించాలి. నువ్వు నడు, నీవు భౌతికంగా నడు అని నడిపించాలి ఈ బుద్ధి. కానీ ఈ మనసు ఎప్పుడు భౌతికంగా విచ్చలవిడిగా నడుస్తూ 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 పోతుందన్నమాట. అందుకే మనస్సుని మన ఋషులు ఏమని ప్రబోధించారంటే కోతితో సమానము. ఏది? ఈ మనస్సు కోతితో సమానము. ఈ మనస్సు ఇంకా కోతి అయిన ఈ మనస్సు ఇంకా కళ్ళు తాగిన కోతి ఎలా ఉంటుంది? కళ్ళు తాగిన కోతి ఇంకా చిందరవందరగా గెంతులు వేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ మనస్సు ఎప్పుడు కూడా బుద్ధి ఆధీనంలో ఉండాలి. సరే, ఈ బుద్ధి ఆధీనంలో మనస్సు ఉండాలంటే ప్రాణము చంచలత్వం లేకుండా ఉండాలి. ప్రాణము చంచలత్వం లేకుండా ఉండాలి. ప్రాణం స్థిర ప్రాణమై ఉండాలి. ఈ ప్రాణం చంచలత్వం లేకుండా స్థిర ప్రాణంగా ఉంటే, సమాన స్థితిలో ఉంటే అప్పుడు ఈ స్థూల శరీరమైన అన్నమయ కోశానికి అనారోగ్యం రాదు. ఇప్పుడు ఈ స్థూల శరీరంలో ఉన్న ఈ మనస్సు పరిపరి విధాలుగా నడవకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆనంద చిత్తంలో ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆనంద చిత్తంలో ఉందో ఈ బుద్ధి మాట వింటుంది. ఇది ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటుంది అంటే దీనికి అనారోగ్యం అనేది తెలియకూడదు. చూడండి, ఈ స్థూల శరీరం జడం, ఈ అన్నమయ కోసం జడం, ఈ అన్నమయ కోసమైన స్థూల శరీరం జడం. దీనికి ఏది తెలియదు. జడమని ఎందుకు అన్నామంటే, సపోజ్ నేను బాగా కళ్ళు తాగాను, లేదు బాగా సారాయి తాగాను, లేదు బాగా వైన్ తాగేశాను. ఎంత తాగేశానంటే నాకు స్పృహ లేనంతగా తాగేశాను, బాగా పేకలమయ్యాన. అప్పుడు ఈ స్థూల శరీరాన్ని ఎవరన్నా కొట్టినా, గీటు గీసినా, చెయ్యి నరికినా, కాలు నరికినా కూడా బాధ రాదు, తెలియదు. మెలకువలోనే ఉంటాడు కానీ తెలియదు. ఎందుకంటే మతి, బ్రెయిన్ పూర్తిగా అన్మ్యూట్ అయిపోయింది, నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. బ్రెయిన్ ఏదైతే నిద్రావస్థలో ఉందో అప్పుడు మనసు పనిచేయదు. బ్రెయిన్ మనసు రెండు ఒకటే. మైండ్ అన్నా మనసు అయినా బ్రెయిన్ అన్నా ఏదైనా ఒకటే. మనసు అంటే మళ్ళీ ఏదో కొత్తగా కనబడడానికి ఏమి ఉండదు, చూడడానికి ఏమి ఉండదు. బుద్ధిని కానీ, మనసుని కానీ, ప్రాణాన్ని కానీ దీన్ని చూడడానికి ఉండదు. కేవలం స్థూల శరీరం మాత్రమే ఈ నేత్రాలు చూస్తాయి. ఓకేనా? కాబట్టి ఈ డ్రింక్ తాగిన వ్యక్తికి ఏది చేసినా సరే ఏమీ తెలీదు. అందుకే శరీరం జడం. లేదు, నేను కోమాలో ఉన్నాను. కోమాలో ఉన్నప్పుడు మలమూత్రాలు బయటికి వెళ్తుంటాయి, ఆహారం లోపల పంపిస్తుంటారు, అన్నీ పనిచేస్తుంటాయి, కానీ మనసు పనిచేయదు కోమాలో ఉన్నప్పుడు. సో ఈ శరీరము జాగృత అవస్థలో ఆలోచన స్థితితో నడుస్తున్నప్పుడు మాత్రమే అన్నిటికీ తెలుస్తుంది. అదే ఈ స్థూల శరీరానికి నిద్రావస్థలో ఉన్నప్పుడు బాగా గాఢ నిద్రపోతున్నాను, అప్పుడు ప్రాణం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, జీవుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు, కానీ మనస్సు పనిచేయదు. ఎందుకంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఏమీ తెలియదు. దీనికి మెలకు వస్తేనే తప్ప ఏది తెలియదు. గాఢ నిద్రలో అసలు నేనే లేను. నేను అంటే ఈ శ్రీ స్వామినారాయణ నేను లేనే లేను గాఢ నిద్రలో. అప్పుడు ఆనంద స్థితిలో ఉన్నానమాట. ఇక్కడ ఉన్నాను ఆనంద స్థితిలో. ఈ స్థూల శరీరం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆనంద శరీరంలో ఉంటుంది. ఇదే నిజమైన నేను. ఇది డూప్లికేట్ నేను. ఓకేనా? ఈ డూప్లికేట్ నేను ఆరోగ్యంగా ఉంటేనే, ప్రాణమయ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఈ డూప్లికేట్ నేను ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రాణమయ శరీరం ఆనందంగా ఉంటేనే మనస్సు ఆనందంగా ఉంటుంది, మనోమయ కోసం ఆనందంగా ఉంటుంది. మనోమయ కోసం ఆనందంగా ఉంటేనే విజ్ఞానమయ కోసం బుద్ధి ఆనందంగా ఉంటుంది. విజ్ఞానమయ కోసం ఆరోగ్యంగా ఉంటేనే ఆధ్యాత్మికంగా ఆత్మతో కలవగలదు. ఇది మన యొక్క పంచభూతాల తత్వము, పంచకోశాల తత్వము. అర్థమైందా?
అన్మ్యూట్ అవ్వండి. ఎవరన్నా చెప్పండి. నాగేశ్వరరావు గారు, ఇది ఆల్రెడీ మనము యోగ రహస్యాల హీలింగ్ క్లాస్ లో మనం నేర్చుకుని ఉన్నాం మనం. అవునా? కొత్తవారు గురునాథరావు గారు ఉన్నారు, శివ గారు ఉన్నారు, ఆమ్, ఇంకా లలిత మేడం ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు. మన ప్రభాకర్ గారు అంటే మన మేడమే ఉన్నారు. దాసరి లక్ష్మి ఉన్నది, వెంకట నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, మీ అందరికి అర్థమైంది కదా? ఇంకా ఓకే, అర్థమై అవనట్టుగా ఉంది. ఎంతవరకు అర్థమైందో చెప్తే, ఎంతవరకు అర్థం కావాలో నేను చెప్తాను. ఎందుకంటే ముందు మన యొక్క శరీర తత్వం తెలుసుకుంటేనే కానీ మనం ఏమీ చేయలేం. ఏం అర్థం కాలేదు చెప్పండి. మీరు ఒక రోజులో అవుద్దని చెప్పాను, 2 రోజులు అవుద్దని చెప్పాను క్లాసు. అవ్వకపోయినా నేను తీసుకుంటాను. మీకు అర్థం కావాలి ముందర. శ్రీనివాస్ గారు ఏం అర్థం కాలేదు మీకు? అంతేనండి. శ్రీనివాస్ గారు మీకేం అర్థం కాలేదు చెప్పండి. అన్మ్యూట్ అవ్వండి. ఈ స్థూల శరీరము భూమి మీద నడుస్తుంది, భూమి మీద జీవించి ఉంది. ఇది అందరికీ మనకు తెలుసు. ఈ స్థూల శరీరం నుంచోవాలి అంటే దీంట్లో ప్రాణం కావాలి. ఈ స్థూల శరీరం అన్నమయ కోసం అంటారు. అంటే అన్నంతో మాత్రమే జీవిస్తుంది ఇది. అన్నం లేకపోతే ఈ శరీరం పడిపోతుంది. కాబట్టి అన్నమయ కోశం ఇది. ఈ అన్నమయ కోశంలో ప్రాణం ఉంటేనే, అన్నం తినాలన్నా అది అరగాలన్నా ఏదైనా ప్రాణశక్తి ఉండాలి. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ప్రాణశక్తి ఉండాలి. ఇది ప్రాణమయ కోశం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశానికి ముందు మనోమయ కోశం ఉంది. ఈ మనోమయ కోశం మనస్సు. ఈ మనస్సే జీవుడు. ఈ జీవుడే ఎన్నో జన్మలు తిరుగుతూ ఉంటాడు. వీడే ఆత్మ. ఓకేనా? ఈ మనస్సే ఆత్మ. ఈ మనస్సు ఏదైతే ఉందో మనోమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశం ఉంటుంది. ఈ విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో జీవుడి యొక్క బుద్ధి. ఈ విజ్ఞానమయ కోశం జీవుడి యొక్క బుద్ధి. ఈ బుద్ధి స్థిరంగా ఉంటేనే ఆనందమయ కోశం ఇది. పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం ఆనందమయ శరీరము, ఆనందమయ కోశము, బుద్ధి విజ్ఞానమయ కోశము. ఈ పరబ్రహ్మ స్వరూపమే కిందకి దిగి భూమి మీద జీవించడానికి తన బుద్ధిని ప్రేరేపించి నడుస్తుంది. ఈ బుద్ధి పూర్తిగా అన్నిటికీ వ్యవహారంలో రాదు. ఎలా అంటే, ఒక జడ్జి గారు ఉంటారు. బుద్ధిని మీరు జడ్జిగా తీసుకోవచ్చు. ఈయన తీర్పులు చెప్తూ ఉంటాడు. నువ్వు రాంగ్ చేస్తున్నావు కాబట్టి నీకు ఈ పనిష్మెంట్ ఇస్తున్నాను. నువ్వు రాంగ్ చేయలేదు కాబట్టి నేను విడుదల చేస్తున్నాను. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి కరెక్ట్ గా ఉండు అని ఈ బుద్ధి ఏదైతే ఉందో జడ్జి గారు అన్నమాట. ఈ జడ్జి గారు నిర్ధారణ చేస్తూ ఉంటాడు. దేని యొక్క తప్పొప్పుల్ని? మనసు చేసే తప్పొప్పులు. ఈ మనస్సు మనోమయ కోశము. ఈ మనోమయ కోశమైన మనస్సే జీవి. ఈ జీవే ఈ దేహాన్ని ధరించి ఉన్నాడు. ఈ జీవి ఈ దేహాన్ని ధరించి ఉండడానికి కావలసింది ప్రాణము. ప్రాణం ఏదైతుందో మన బండిలో పెట్రోల్. 2 చక్రాలు ఉన్నాయి, స్టీరింగ్ ఉంది, ఇంజిన్ ఉంది, కార్బోరేటర్ ఉంది, బ్యాటరీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇందులో పెట్రోల్ లేకపోతే ఈ బండి కదలదు. ఏ బండి? ఈ దేహం అనే బండి. ఈ దేహం అనే బండి కదలదు. ఈ దేహం అనే బండి కదలడానికి ఈ పెట్రోలు అవసరము. ఈ పెట్రోలే ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశమైన పెట్రోల్ లేకపోతే బండి కదలదు. ఓకే? ఈ ప్రాణమయ కోశము ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, చలనం. ఇది ఎప్పుడు ప్రాణమయ కోశం చలనం జరుగుతూ ఉంటుంది. శ్వాస ద్వారా ప్రాణం వస్తుంది, శ్వాస ద్వారా ప్రాణం పోతుంది. ఉచ్ఛ్వాస ప్రాణం వస్తుంది, నిశ్వాస ప్రాణం పోతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనే ఎప్పుడు కూడా ప్రాణం చంచలంగా నడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ ప్రాణం కోసం ఇంకా ముందుకెళ్ళి తెలుసుకుందాము. ఇక్కడికి తెలుసుకోండి. ఈ ప్రాణం సరిగా ఉంటేనే శరీరంలో 72,000 నాడులు ఉత్తేజితంగా, చక్కగా,
వాత పిత్త కపాలని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను తెలుసుకున్నాం మనం. ఆక్యుప్రెషర్ క్లాస్‌లో తెలుసుకున్నాము. వాతం అంటే ఏమిటి? పిత్తం అంటే ఏమిటి? కఫం అంటే ఏమిటి? వాతం ఏ కాలంలో ఉంటుంది? పిత్తం ఏ కాలంలో ఉంటుంది? కఫం ఏ కాలంలో ఉంటే తెలుసుకున్నాం మనం. మీరు లాస్ట్ క్లాస్‌లో బ్రీఫ్‌గా నోట్స్ బాగా చదువుతూ ఉండాలి మీరెప్పుడూను. లేకపోతే ముందు ముందు మర్చిపోతారు. అందుకే సజ్జన సాంగత్యము, పుస్తక పఠనము ఎప్పుడు ఉండాల్సిందే మనకి. గురు సాంగత్యం ఈ 3 ఉండాల. సజ్జన సాంగత్యం, పుస్తక పఠనము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము. పుస్తక పఠనం ఏంటంటే మీరు నేర్చుకున్న, రాసుకున్న పుస్తకం ఎప్పుడు చదువుతూ ఉండాలి. సజ్జన సాంగత్యం మీలో మీరు గ్రూప్‌గా ఒక లింక్ అయ్యి ఎప్పుడన్నా ఒకటి 2 రోజులకో లేకపోతే ఒక 3 రోజులకో కలిసి మీరు క్లాస్ గురించి ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. మీలో మీకు జడ్జిమెంట్ చేసుకోకూడదు. మీలో మీకు ఏదైనా డౌట్‌లొస్తే ఆ డౌట్‌లు రాసుకోవాలి. గురు సాంగత్యము. గురువుగారి దగ్గర మీరు వివరంగా వాటి యొక్క మంచి చెడులు తెలుసుకుంటూ ఉండాలి. అందుకే పుస్తక పఠనము, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం ఎప్పుడు కూడా అవసరము. చాలామంది క్లాస్ చేస్తారు. క్లాస్ అయిపోయింది కదా! రామ్ రామ్. గురుగారికి మాకు సంబంధం లేదు. ఎవరిదారి ఆళ్ళదే. అది ఉపయోగం లేదు. నేను నేర్చుకున్న విద్యని ఎవరి దగ్గరైతే నేర్చుకున్నానో వారిని ఎట్టి పరిస్థితిలో ఈరోజు కూడా వదలను. ఎప్పుడు వాళ్ళ వెంట పడే వేధిస్తూ ఉంటాను ఆళ్ళని. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తుంటేనే బోలెడు డౌట్‌లు వస్తూ ఉంటాయి. ప్రాక్టీస్ చేయకపోతే డౌట్‌లు రావు. డౌట్‌లు వచ్చినాయంటే మనం ప్రాక్టీస్‌లో ఉన్నాం. డౌట్‌లు వచ్చినాయంటే మనం డౌట్ క్లియర్ చేసుకుంటాం. డౌట్ క్లియర్ చేసుకుంటేనే మనం జీవితంలో ఆనందంగా జీవించగలం. అర్థమైందండి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. 5 కోశాలు కలిగిన ఈ స్థూల శరీరము జీవనం సాగిస్తుంది. ఓకే. ఇంకా, ఇంకా రోగభరితంతో ఉన్న శరీరము ఆధ్యాత్మిక పరంగా గాని, భౌతిక పరంగా గాని సమర్థవంతంగా ఆత్మ, భౌతిక అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉండదు. రోగభరితంగా ఉన్న ఈ శరీరము ఆధ్యాత్మిక, భౌతిక పరంగా సమర్థవంతంగా ఆధ్యాత్మిక, భౌతిక అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉండదు. అందుకే ఇది రోగభరితంగా ఉన్న శరీరంతో ఆధ్యాత్మిక, భౌతిక అభివృద్ధిని సాధించడం ఎవరి వల్ల సాధ్యమంటే అసామాన్యులకే తప్ప సామాన్యులైన మన వల్ల కాదు. అసామాన్యులకే తప్ప సామాన్యమైన మన వల్ల కాదు. అసామాన్యులంటే ఎగ్జాంపుల్ షిరిడి సాయినాథ్‌ని తీసుకోవచ్చు, జీసస్ క్రైస్ట్‌ని తీసుకోవచ్చు, పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణ వారిని తీసుకోవచ్చు, శ్రీరాముల వారిని తీసుకోవచ్చు. ఇలా ఇంకా గొప్ప గొప్ప ఋషుల్ని తీసుకోవచ్చు. మన వల్ల కాదు. ఎందుకంటే మనము ఈ భౌతిక జీవనంలో భార్యతోని, భర్తతోని, పిల్లలతోని, కుటుంబంతోని, ఆర్థిక ఇబ్బందులతోని, మానసిక వ్యధలతోని, జెలసీలతోని, అసూయతోని, కోపంతోని, రాగంతోని, విరాగంతోని రకరకాల ఎమోషన్స్‌లో జీవిస్తూ ఉంటాం కాబట్టి రోగభరితమైన ఈ శరీరాన్ని ఈ రోగభరితమైన శరీరంతో నేను ఆధ్యాత్మిక, భౌతిక అభివృద్ధిని చెందించుకోవడం కష్టము. అందుకోసమే హరిద్వార్‌లో కంగల్ అనే ప్రాంతంలో డాక్టర్ సునీల్ కుమార్ జోషి అనే ఒక గొప్ప ఋషి వారు ఎక్కడో నేర్చుకున్నారు. వారు మనకి మర్మా థెరపీని ఈ భౌతిక జగత్తుకి అందించారు. వారికి ఆత్మ ప్రణామాలు అర్పిస్తున్నాను. రైట్. వారి ద్వారా ఎవరి ద్వారానో నా దాకా వచ్చింది. నా ద్వారా మీ అందరికి కూడా అందిందిది. ఓకే. ఈ మర్మా థెరపీలో వాళ్ళ ఉపయోగం ఏంటంటే మన శరీరంలో 72,000 నాడులుంటాయి. ఈ 72,000 నాడులు కూడా నిరంతరము పని చేస్తూనే ఉంటాయి. ఈ 72 నాడుల్లో వాతము, పిత్తము, కఫము అనే 3 తత్వాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. ఈ 3 తత్వాలు బ్యాలెన్స్ చేసేదే ఈ మన యొక్క మర్మా థెరపీ. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేయడమే ఈ మర్మా థెరపీ. ఈ మర్మా థెరపీలో మనం ఏం నేర్చుకుంటామంటే
కొన్ని లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ చేస్తాము. బాగా ఓవర్‌గా కాకుండా లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ చేస్తాము. కొన్ని విధానాలైన ప్రాణాయామాలు చేస్తాం మనము. కొన్ని విధానాలైన మన యొక్క అంతర్గత శక్తి క్షేత్రాల్ని ప్రెస్ చేసుకుంటాం మనం. ఒత్తిడి చేస్తాం మనం. ఇంకా ఈ మర్మా థెరపీలో 107 రకాల థెరపీలున్నాయి. ఈ మర్మా థెరపీలో 107 రకాల విధాలుగా మనం ప్రెస్ చేయొచ్చు. అందులో మన జోషి గారు కొన్ని ముఖ్యమైన అంటే ఈ భౌతిక శరీరము ప్రాణంతో నిలవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏదైతే కావాలో ముఖ్యంగా వాటిని మనకందించారు. ఓకే. ఈ మర్మ చికిత్స స్థానాలను శక్తి క్షేత్ర స్థానాలను ఒత్తిడి కలిగించడం ద్వారా, వైబ్రేషన్ చేయడం ద్వారా, లేదంటే గిచ్చడం ద్వారా, లేదంటే వెచ్చటి చల్లని లోహ్యాలైన అంటే తైలాలు గాని, క్రీములు గాని వీటిని మర్మస్థానాల మీద అద్దడం, లేదంటే ఒత్తిడి చేయడం, లేదంటే ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు. అద్దడము, ఒత్తిడి చేయడం, ప్రెస్ చేయడం ఏదైనా ఒకటే. వీటి ద్వారా అనారోగ్యాన్ని తగ్గిస్తూ స్వస్థత చేకూర్చుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తూ ఉంటాయి. ఎంత త్వరగా ఉపకరిస్తాయంటే 3, 4 వేళ్ల బట్టి మనము వంగలేము. అట్లాంటిది ఒక 30 గంటలు వంగుతాం మనం. 3, 4 సంవత్సరాల బట్టి నేల మీద కూర్చోలేం మనం. అట్లాంటిది ఒక 30 గంటలు కూర్చుంటాం మనం. చూడండి. కీళ్ళవాతంతో ఎంతో బాధతో ఉన్న మనము ఒక 30 గంటలో కీళ్ళవాతం నుంచి నొప్పుల నుంచి మనం ఉపక్రమిస్తాం, బయటకొస్తాం. ఇంత గొప్ప టెక్నిక్ అన్నమాట. ఇంత గొప్ప టెక్నిక్ కాబట్టే ఈ టెక్నిక్‌ని ఎవరు ఉపయోగించారంటే పూర్వకాలంలో మన మహాభారతం కాలంలో అదే మన యొక్క ద్వాపర యుగం కాలంలో పాండవులు, నకుల సహదేవులు ఈ మర్మా థెరపీని ఉపయోగించారు అని మనకి పెద్దల ద్వారా తెలిసింది. ఎప్పుడు? ఎట్లా? అంటే నకుల సహదేవులకి యుద్ధం చేయరు ఎప్పుడూను. ధర్మరాజు యుద్ధం చేస్తాడు, భీమసేనుడు యుద్ధం చేస్తాడు, అర్జునుడు యుద్ధం చేస్తాడు. నకుల సహదేవులు ఎప్పుడు యుద్ధం చేయరు. వాళ్ళు బుద్ధిజీవులనమాట. వాళ్ళ చేతిలో ఎప్పుడు ఆయుర్వేదం ఉంటుంది. వారి చేతిలో ఎప్పుడు వైద్యం ఉంటుంది. వారు వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క సైనిక పరానికి ఏది వచ్చినా గానీ ఆరోగ్య పరానికి సంబంధించి ఏదైతే ఉందో వైద్యం చేస్తూ వీళ్ళు కాపాడుతూ ఉంటారన్నమాట. వీళ్ళు అశ్విని కుమారులు వీళ్ళు. ఓకేనా? వీళ్ళు యుద్ధంలో పగలంతా యుద్ధం చేసేవారు సైనికులు. ఇంకా రాత్రి వస్తూ ఎలా వస్తారు? హాయిగా వస్తారా? కాలు ఇరగ్గొట్టుకునో, చెయ్యి ఇరగ్గొట్టుకునో, మెడ విరగ్గొట్టుకునో, నడుము విరగ్గొట్టుకునో ఆ! ఏదో రకంగా పీక తెగిపోతే మాత్రం చనిపోతారు. చనిపోకుండా ఉంటే గాని ఏదోటి ఇరగ్గొట్టుకుని వస్తారు. చెయ్యి వంకరైపోయో, కాలు వంకరైపోయో, ఆ! నడుము బెండైపోయో, ఏదోటి మెడ వంకరైపోయో ఎందుకంటే కొట్టుకుంటారు కదా యుద్ధంలో. వీళ్ళందరినీ రాత్రి హీల్ చేసేసి, కట్లు కట్టేసి ఇక్కడ ఇరిగిపోయిన చెయ్య. దీనికి మర్మా చేసేసి, కట్టు కట్టేసి చలో ఈ చెయ్యి ఉంది కదా! ఈ చెయ్యి నొప్పి ఇంకా వచ్చినా రాకపోయినా ఇంక ఈ చెయ్యి పని చేయకపోయినా ఈ చెయ్యి పని చేసేలా చేసేస్తారు. అంటే ఈ చెయ్యికి నొప్పి తగ్గించేస్తారు. ఎప్పుడైతే నొప్పి తగ్గిపోయిందో చూడండి. ఎప్పుడైతే నొప్పి తగ్గిందో ఇది తెగిపోయి ఉన్నా గాని నాకు బాధ రాదు. ఇది తెగిపోయి ఉన్నా కూడా నాకు ఇబ్బందుండదు. ఎప్పుడైతే నొప్పి ఉందో ఇంక శరీరం మొత్తం నొప్పితో బాధపడుతూ నేనేమీ చేయలేను. యుద్ధం చేయడం ఏంటి? అసలు నడవలేను. నేను కూర్చోలేను. నిద్రలేను. నొప్పి ఎప్పుడైతే తగ్గిపోయిందో నేనేదైనా చేయగలను. ఇది ఇరిగి ఉంది ఆల్రెడీ. కానీ నొప్పి తగ్గింది. నేనేదైనా చేయగలను. ఆ విధంగా మళ్ళీ మర్నాడు పొద్దున్న యుద్ధానికి వెళ్ళిపోయేవారు. హాయిగా యుద్ధం చేసి వచ్చేసేవారు. ఇలాగా మర్నాడు పొద్దున్నకే లేపి పంపించేవారన్నమాట. వాళ్ళందరికీ కౌరవ సేనాలు కోలాలన్నమాట సేనాలు. మరి వీళ్ళ సేనలు చాలా తక్కువ. వాళ్ళకి ఆశ్చర్యపోయేవారు. ఏంటి వీళ్ళు చేతులు కట్లు కట్టుకుని, కాళ్ళు కట్లు కట్టుకుని మళ్ళీ యుద్ధానికి ఎలా వచ్చేస్తున్నారురా అని వాళ్ళకి ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ నకుల సహదేవులు ఉన్నారని. కానీ ఆశ్చర్యపోవడం వాళ్ళ యొక్క వంతనమాట ఆ సమయానికి. ఓకే. ఇక్కడ వరకు అర్థమైందా మీకు? రైటా? మీరు ఒక
బుక్ తెచ్చుకోమన్నాను కదా, తెచ్చుకున్నారు కదా. నేను కొన్ని కొన్ని 107 అండి. 107. 107. కానీ మనం 107 చెప్పుకోం. మనకు తెలిసినవి కొన్నే తెలిసినవి అవే చెప్పుకుంటాము. మన శరీరానికి ఏదైతే అవసరమో అదే మనకు అందించారు. ఓకే. ఆహ్, ఏమంటారు? వాతము, పిత్తము, కఫమండి. వాతము, పిత్తము, కఫము ఎప్పుడు సమస్థితిలో ఉండాలండి. సమస్థితిలో ఉండడానికి మనం నేర్చుకునే అమ్మా! నిన్న మనం తెలుసుకున్నాం గదమ్మా! వాతము వాయువు వల్ల వస్తుందండి. కఫము నీరు వల్ల వస్తుంది. పిత్తము మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల వస్తుంది. ఓకే. హ్మ్. లాస్ట్ క్లాస్‌లో మనం తెలుసుకున్నాం గదా! బుక్‌లో ఉంది చూడండి మీకు. ఓకే. రేపు నేను పెడతానులెండి మీకు. గ్రూప్‌లో పెడతాను. ఆహ్, ఆల్రెడీ నేను రికార్డ్ చేసిందుంది. అది రికార్డ్ చేసింది మీకు పెడతాను. మళ్ళీ మీరు ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టాను చూడండి మీకు. యూట్యూబ్ వీడియోలో పెట్టేసాను నిన్న. ఓకే. ఆహ్, సరే మళ్ళీ మళ్ళీ మీరు రాసుకోండి. వాతము, పిత్తము, కఫం ఎప్పుడొస్తుందో. వాతము. అది చెప్పేసాను గదా మీకు. వాతము, పిత్తము, కఫము ఏ కాలంలో వస్తాయి? అదేనా మీరు అడిగారు ఇప్పుడు? ఆ! వాతము సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వర్షాకాలంలో వస్తుందండి ఇది. వర్షాకాలము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇదంతా వర్షాకాలం మనకి. కఫము జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇది చలికాలం. అంటే ఫస్ట్ పిత్తం రావాలి మనకి. ఆహ్, పిత్తము మే, జూన్, జూలై, ఆగస్టు. ఈ కాలాల్లో మనం ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే, ఇప్పుడు వాతం చేసే సమయంలో వర్షాకాలంలో మనం ఏం తీసుకోకూడదు? బంగాళదుంపలని, భూమి కింద పండే పంటలను ఏదైతే ఉన్నాయో వాటిని తినకూడదు. రాసుకోండి. భూమి కింద పండే పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని తినకూడదు. భూమి పైన తీగజాతి మొక్కలని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చలికాలంలో చల్లని పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోకూడదు ఎక్కువగా. మజ్జిగ కానీ, పెరుగు కానీ, ఇట్లాంటి పాల పదార్థాలు గానీ ఎక్కువగా తీసుకోకూడదు. స్వీట్స్ గానీ, బేకరీ ఐటెమ్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు. పిత్తకాలంలో మే, జూన్, జూలై, ఆగస్టులో వేడి చేసే పదార్థాలు, మషాలాలు ఏదైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి.
వీడికి దూరంగా ఉండాలి ఈ కాలాల్లో.